హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ మూవీ గురించి చెప్పడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా? సో దాని గురించే చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో స్టార్ట్ చేసేద్దామా? మనం హాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన యాక్షన్ సినిమా సిరీస్లలో ఒకటైన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ సిరీస్ కేవలం కార్ రేసింగ్తో మొదలై ఇప్పుడు హై యాక్టెన్ యాక్షన్, హీస్లు, కుటుంబ బంధాలు మరియు గ్లోబల్ మిషన్లతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించింది. ఈ స్క్రిప్ట్లో మనం ఈ సిరీస్లోని ప్రతి సినిమాను, కథను, పాత్రలను మరియు దాని ప్రభావాన్ని వివరంగా చూస్తాం. సో సీట్ బెల్ట్ పెట్టుకోండి, రేస్ మొదలు పెట్టేద్దాం. మొదటి సినిమా ది ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస్ 2001లో విడుదలైంది. ఈ సినిమా లాస్ ఏంజల్స్లోని స్ట్రీట్ రేసింగ్ సంస్కృతిని ఆధారంగా చేసుకుని తీసింది. ఈ సినిమా కథ బ్రియాన్ ఒకానర్ చుట్టూ తిరుగుతుంది. బ్రియాన్ ఒక అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్. ట్రక్ హైజాకింగ్ కేసులను ఛేదించడానికి స్ట్రీట్ రేసర్ గా నటిస్తాడు. అక్కడ అతను డొమినిక్ టొరెట్టోని కలుస్తాడు, ఒక గౌరవనీయమైన స్ట్రీట్ రేసర్ మరియు హీస్ లీడర్. డొమినిక్ తో బ్రియాన్ స్నేహం చేస్తాడు మరియు డొమినిక్ తో ఉన్న కుటుంబ బంధం అతన్ని ఆకర్షిస్తుంది. డొమినిక్ తో పాటు అతని సోదరి మియా, లెట్టి, అలాగే విన్స్, జెస్సీ, లియోన్లు ఉంటారు. ఈ సినిమాలో స్ట్రీట్ రేసింగ్ సీన్స్, కార్ చేజులు మరియు బ్రియాన్, డొమినిక్ మధ్య ఏర్పడే నమ్మకం మరియు గౌరవం చాలా హైలైట్ అని చెప్పాలి. చివర్లో బ్రియాన్ తన పోలీస్ డ్యూటీ మరియు డొమినిక్తో స్నేహం మధ్య ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అతను డొమినిక్ని వదిలేస్తాడు. ఇది సిరీస్లో కుటుంబ బంధం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. రెండవ సినిమా టూ ఫాస్ట్ టూ ఫ్యూరియస్ 2003లో విడుదలైంది. ఈ సినిమాలో బ్రియాన్ ఒకానర్ మళ్ళీ కనిపిస్తాడు, కానీ ఈసారి మయామీలో. డొమినిక్ ఈ సినిమాలో లేడు, కానీ బ్రియాన్తో కలిసి కొత్త పాత్రలు వస్తాయి. రోమన్ పియర్స్, అలాగే బ్రియాన్ యొక్క బాల్య స్నేహితుడు మరియు తేజ్ పార్కర్ ఈ సినిమాతో పరిచయం అవుతారు. ఈ కథలో బ్రియాన్ ఒక డ్రగ్ లార్డ్ అయిన కార్టర్ వెరోన్ను పట్టుకోవటానికి అండర్ కవర్గా పనిచేస్తాడు. రోమన్తో కలిసి అతను వెరోన్ యొక్క డబ్బును రవాణా చేసే మిషన్లో పాల్గొంటాడు. ఈ సినిమాలో రేసింగ్ సీన్స్, హై స్పీడ్ చేజులు మరియు బ్రియాన్, రోమన్ మధ్య స్నేహం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ సినిమా సిరీస్కు కొత్త ఊపును తీసుకొచ్చింది మరియు రోమన్, తేజ్ లాంటి పాత్రలు తర్వాత సినిమాల్లో మళ్ళీ కనిపిస్తాయి. ఇక మూడవ సినిమా టోక్యో డ్రిఫ్ట్ 2006లో వచ్చింది. ఈ సినిమా మిగిలిన సిరీస్తో పోలిస్తే కొంచెం భిన్నంగా ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక స్టాండ్ లోన్ కథలా అనిపిస్తుంది. ఈ సినిమాలో కొత్త పాత్ర షాన్ బోస్వెల్. షాన్ ఒక టీనేజర్. అమెరికాలో రేసింగ్ సమస్యల కారణంగా టోక్యోకి పంపబడతాడు. టోక్యోలో షాన్ డ్రిఫ్ట్ రేసింగ్ను నేర్చుకుంటాడు మరియు హన్ అనే పాత్రతో స్నేహం చేస్తాడు. హన్ ఈ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్ర మరియు అతను తర్వాత సిరీస్లలో మళ్ళీ కనిపిస్తాడు. ఈ సినిమాలో డ్రిఫ్ట్ రేసింగ్ సీన్స్, టోక్యో నగరం యొక్క వైబ్ మరియు యాకుజాతో లింక్ చేసిన కథ ఆకర్షణీయంగా ఉంటుంది. చివర్లో డొమినిక్ టొరెట్టో ఒక క్యామియోలో కనిపిస్తాడు. ఇది సిరీస్కు కొత్త ఊపుని ఇస్తుంది. ఇక నాలుగవది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 2009లో విడుదలైంది. ఈ సినిమాతో సిరీస్ తిరిగి ఒరిజినల్ పాత్రల వైపు వస్తుంది. డొమినిక్, బ్రియాన్, మియా మరియు లెట్టి తిరిగి కనిపిస్తారు. ఈ సినిమాలో డొమినిక్ ఒక డ్రగ్ లార్డ్ అయిన బ్రాగా కోసం వెతుకుతూ ఉంటాడు, ఎందుకంటే అతను లెట్టి యొక్క మరణానికి కారణమని నమ్ముతాడు. బ్రియాన్ ఇప్పుడు ఒక FBI ఏజెంట్గా బ్రాగాను పట్టుకోవటానికి డొమినిక్తో కలిసి పనిచేస్తాడు. ఈ సినిమా రేసింగ్ కంటే హీస్ట్ మరియు యాక్షన్పై ఎక్కువ ఫోకస్ చేస్తుంది. లెట్టి యొక్క మరణం, డొమినిక్ యొక్క ప్రతీకారం మరియు బ్రియాన్, డొమినిక్ మధ్య తిరిగి ఏర్పడే బంధం ఈ సినిమాను ఎమోషనల్గా చేస్తాయి. ఈ సినిమాతో సిరీస్ ఒక కొత్త దిశలో వెళ్తుంది, రేసింగ్ నుండి గ్లోబల్ హీస్ట్ల వైపు. ఫాస్ట్ 5 సిరీస్లో ఒక టర్నింగ్ పాయింట్. ఈ సినిమాతో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ స్ట్రీట్ రేసింగ్ నుండి పూర్తిగా హీస్ట్ మరియు యాక్షన్ ఫిల్మ్గా మారింది. ఈ సినిమాలో డొమినిక్, బ్రియాన్ మరియు మియా రియోడి జనీరోలో ఉన్నారు. వారు ఒక డ్రగ్ లార్డ్ యొక్క డబ్బును దొంగిలించాలని ప్లాన్ చేస్తారు. ఈ సినిమాలో కొత్త పాత్ర లూక్ హబ్స్ పరిచయం అవుతాయి. హబ్స్ ఒక DSS ఏజెంట్. డొమినిక్ మరియు అతని బృందాన్ని పట్టుకోవటానికి వస్తాడు. ఈ సినిమాలో రోమన్, తేజ్, హన్ మరియు గీసెల్ కూడా తిరిగి వస్తారు. రియోలో జరిగే హీస్ట్, బ్యాంక్ వాల్ట్ చేస్ సీన్ మరియు డొమినిక్, హబ్స్ మధ్య ఘర్షణ ఈ సినిమాను ఒక బ్లాక్ బాస్టర్గా మార్చాయి. ఈ సినిమా సిరీస్ను ఒక గ్లోబల్ ఫ్రాంచైజీగా స్థాపించింది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 6 డొమినిక్ బృందం ఒక కొత్త మిషన్లో పాల్గొంటుంది. ఈ సినిమాలో
హబ్స్ డోమ్నిక్ ను సంప్రదిస్తాడు, ఎందుకంటే లెట్టి బతికే ఉందని తెలుస్తుంది. లెట్టి ఒక క్రిమినల్ అయిన ఓవెన్ షాతో కలిసి పనిచేస్తుంది. డోమ్నిక్, బ్రియాన్ మరియు బృందం షాన్ ను పట్టుకోవటానికి మరియు లెట్టీని తిరిగి తీసుకురావటానికి లండన్ కు వెళ్తారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, ముఖ్యంగా హైవే ట్యాంక్ చేజ్ మరియు ఏరోప్లేన్ సీన్ అద్భుతంగా ఉంటాయి. లెట్టి యొక్క తిరిగి రావటం, డోమ్నిక్ తో ఆమె బంధం మరియు బృందం యొక్క ఏకతాటి ఈ సినిమాను ఎమోషనల్ మరియు థ్రిల్లింగ్ గా చేస్తాయి. ఈ సినిమా చివరిలో హన్ యొక్క మరణం సిరీస్ లో ఒక షాకింగ్ మూమెంట్. ది ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియస్ లో డోమ్నిక్ ఒక కొత్త శత్రువు సైఫర్ చేతిలో బ్లాక్మెయిల్ అవుతాడు. సైఫర్ ఒక సైబర్ టెర్రరిస్ట్ మరియు డోమ్నిక్ ను తన కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేయమని బలవంతం చేస్తుంది. ఈ సినిమాలో డోమ్నిక్ తన బృందానికి వ్యతిరేకంగా పోరాడతాడు. ఇది అభిమానులకు షాక్ ఇస్తుంది. ఈ సినిమాలో హబ్స్, లెట్టి, రోమన్, తేజ్ మరియు ఒక కొత్త పాత్ర డెకార్డ్ షా కలిసి సైఫర్ను ఆపటానికి పనిచేస్తారు. ఈ సినిమా యాక్షన్ సీన్స్, ముఖ్యంగా న్యూయార్క్లోని కార్ చేజ్ మరియు ఐస్లాండ్లోని ఫైనల్ సీన్ సిరీస్లో అత్యంత గుర్తుండిపోయే సన్నివేశాలు. ఈ సినిమా కుటుంబం యొక్క శక్తిని మరియు డోమ్నిక్ యొక్క విధేయతను హైలైట్ చేస్తుంది. హబ్స్ అండ్ షా ఒక స్పిన్ ఆఫ్ సినిమా. ఇది లూక్ హబ్స్ మరియు డెకార్డ్ షా చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో హబ్స్ మరియు షా ఒక సైబర్ జన్యు ఆయుధాన్ని రక్షించడానికి కలిసి పనిచేస్తారు. ఈ సినిమాలో హట్టీషా మరియు డెకార్డ్ యొక్క సోదరి మరియు బ్రిక్స్టన్ ఒక సైబర్ ఎన్హాన్స్డ్ విలన్ పరిచయం అవుతారు. ఈ సినిమా యాక్షన్ మరియు కామెడీ యొక్క మిశ్రమం. హబ్స్ మరియు షా మధ్య బంధం హాస్యాస్పదంగా ఉంటుంది. ఈ సినిమా సిరీస్కు ఒక కొత్త రుచిని తీసుకొచ్చింది, కానీ ప్రధాన సిరీస్తో పోలిస్తే ఇది ఒక వైవిధ్యమైన కథ. F9లో డోమ్నిక్ మరియు అతని బృందం ఒక కొత్త శత్రువు జాకబ్ టొరెట్టో అలాగే డోమ్నిక్ యొక్క తమ్ముడితో పోరాడతారు. ఈ సినిమాలో హన్ యొక్క తిరిగి రావటం అభిమానులకు ఒక పెద్ద సర్ప్రైజ్ అని చెప్పాలి. ఈ సినిమా యాక్షన్ సీన్స్, ముఖ్యంగా స్పేస్కు వెళ్లే సీన్ సిరీస్ను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సినిమా కుటుంబ బంధం, జాకబ్ మరియు డోమ్నిక్ మధ్య సంఘర్షణ మరియు హన్స్ యొక్క రిటర్న్ పై ఫోకస్ చేస్తుంది. సిరీస్ యొక్క ఫ్యాన్ బేస్ కు ఈ సినిమా ఒక ఎమోషనల్ రైడ్. ఫాస్ట్ 10 సిరీస్ లో లేటెస్ట్ సినిమా. ఈ సినిమాలో డోమ్నిక్ బృందం ఒక కొత్త విలన్ డాంటే రేయోస్ తో పోరాడుతుంది. డాంటే ఫాస్ట్ 5లో రేయోస్ కుటుంబంతో లింక్ ఉన్నవాడు మరియు డోమ్నిక్ పై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాడు. ఈ సినిమాలో కొత్త పాత్రలు బ్లీ లార్సన్ మరియు డానియోలా మెల్చియోర్ పరిచయం అవుతారు. యాక్షన్ సీన్స్, ముఖ్యంగా రోమ్లోని బాంబ్ చేజ్ అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమా క్లిఫ్ హ్యాంగర్ తో ముగుస్తుంది. ఇది సిరీస్ లో తదుపరి సినిమాకు ఆసక్తిని పెంచుతుంది. సిరీస్ యొక్క ప్రభావం. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ కేవలం యాక్షన్ సినిమాలు కాదు, ఇది కుటుంబం, స్నేహం మరియు బంధాల గురించి కథ. స్ట్రీట్ రేసింగ్ నుండి గ్లోబల్ మిషన్ల వరకు ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించింది. పాల్ వాకర్ యొక్క మరణం తర్వాత సిరీస్ అతని లెగసీని గౌరవించింది మరియు బ్రియాన్ ఒకానర్ పాత్ర సిరీస్ లో ఒక ఎమోషనల్ కనెక్షన్. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ ఒక రోలర్ కోస్టర్ రైడ్. ఇది యాక్షన్, ఎమోషనల్ మరియు కుటుంబ బంధాలను మిళితం చేస్తుంది. ఈ సిరీస్ మీకు ఇష్టమైతే కామెంట్స్ లో మీ ఫేవరెట్ సినిమా లేదా సీన్ ఏదో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.